హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుల్ కుక్ రజియా. ఈరోజు మనము వంకాయ తవా ఫ్రై చేయడం చూద్దాం. అంటే రెగ్యులర్గా వండుకునే బోరింగ్ వంకాయ కాకుండా డిఫరెంట్గా. దీనికి మన పెద్ద వంకాయలు వస్తాయి కదా, భర్తా చేసే వంకాయలు, ఆ వంకాయ ఒకటి తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో మనకు సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసాను. జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదని వేయలేదు నేను. మీరు అది కూడా కలిపేసుకోవచ్చు. ఫస్ట్ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మన బజ్జీల పిండిలాగా కొద్దిగా థిక్గా పేస్ట్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటికి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయ, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత హైలో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం వేగిన తర్వాత వాటిని తిప్పేసి అప్పుడు మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు వేగనిచ్చి మళ్ళీ తీసి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగే తింటే కినా ఫ్రైలాగా ఉంటుంది, పప్పుచారులోకి వాటిలోకి నంజులోకి బాగుంటుంది. లేదు దీన్ని కూరగా చేసుకోవాలంటే ఈ స్టేజ్లో కొంచెం టమాటా ముక్కలు కోసి వేసేసి చింతపండు పులుసు పోసుకున్నామంటే మీకు వంకాయ కూరలాగా కూడా అయిపోతుంది. అన్నంలోకి, చపాతీలకి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసి వేగిపోయే వంకాయలు. అంటే పైన శనగపిండి మిశ్రమం కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది రెగ్యులర్గా తినే వంకాయలాగా కాకుండా. వేడి వేడి వంకాయ రెడీ.